అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ పాటోళి చూపించబోతున్నాను మీకు. దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే, ముందుగా పెసరపప్పుని మీకు కావలసిన క్వాంటిటీలో గంటన్నర పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత నీళ్ళన్నీ ఒక కొలాండర్లో వేసి నీళ్ళన్నీ ఉంచేయాలి. ఆ తర్వాత గోరుచిక్కుడుకాయల్ని చిన్న ముక్కలుగా తరిగి శుభ్రంగా కడిగి వాటిని కూడా చిల్లుల పళ్ళల్లో వేసి శుభ్రంగా నీళ్ళంతా పోయేలాగా వచ్చేసి పొడిగా ఉంచుకోవాలండి. ఆ తర్వాత మీరు ఆ నానిన పెసరపప్పులో పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు ఎర్రగా ఉన్నాయండి అనుకుంటున్నారా? ఈ వేసవకాలం కదండి, ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పచ్చిమిరపకాయలు ఇలాగా పండు రంగుకి వచ్చేస్తున్నాయి. అయినా పర్వాలేదు, ఇవి పాటోళ్ళు పెసరపప్పులో వేసే పాటోళ్ళీలు చేస్తే చాలా కారంగా చాలా రుచిగా ఉంటాయి. నానబెట్టిన పెసరపప్పులో ఈ పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలండి. పిండి మరీ మెత్తగా ఉండకూడదండి, కచ్చాపచ్చాగానే ఉండాలి. ఆ పిండిని తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఉడకపెట్టి బాగా వార్చేసి నీళ్ళన్నీ పోయాక ఇలా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పోపు వేయించడానికి ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి పోపు వేయించాక ఈ రుబ్బిన పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర మిశ్రమాన్ని రెడీగా ఉంచుకోండి. తీసుకొని అందులో బాగా కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి. ఈ గోరుచిక్కుడు పాటోళ్ళకి ఒక 4 స్పూన్ల దాకా మీరు అందులో నూనె వేయండి. నూనె బాగా కాగాక అందులో పోపు దినుసులు వేయండి. మొదట అందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు వేయాలండి. అందులో కొంచెంగా ఇంగు కూడా వేయాలి. పోపు వేగాక అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. కొంచెం మంట పెంచుకుని గోరుచిక్కుడుకాయ ముక్కలు పోపులో పూర్తిగా కలిపాక మనము ముందుగా రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు, జీలకర్ర, మిరపకాయలు ముందు గ్రైండ్ చేసుకుంటున్నాం కదండి, అది మరీ మెత్తగా కాదండి. ఇదిగో ఇలా కొంచెం కొద్దిగా బరకగానే ఉండాలండి. మరీ మెత్తగా ఉంటే పాటోళి మరీ అంటుకుపోతున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇది మూకుల్లో వేయాలి. వేసి బాగా కలపాలి. అంతేనండి, రెడీ అయిపోయింది గోరుచిక్కుడుకాయ పాటోళి. ఫైనల్గా దీని మీద చక్కగా మీరు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా కలిపేసేయండి, సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలైతే ఇది ప్లేట్లో పెట్టుకుని
టిఫిన్ లాగా తినేస్తారండి. అన్నంలో కూడా చాలా బాగుంటుంది. గోరుచిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కదా, ఇలా మీరు పాటోళ్ళి చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మీరు కూడా ప్రయత్నించి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.